వెల్కమ్ టు Q99 న్యూస్. నేను మీ శ్రీనివాస్. గత కొన్ని రోజులుగా మనం విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్తవలస మండలంలో సుమారు 68 పోలింగ్ బూత్ స్టేషన్లు ఉన్నాయని, దాంట్లో 2019 ఎలక్షన్లో ముఖ్యంగా ప్రధాన పార్టీలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేసాం. దాంట్లో భాగంగా మనం కొత్త వలసలో స్టార్ట్ అయినటువంటి ముఖ్యంగా 171 పోలింగ్ బూత్ అయినటువంటి చిన్నిపాలెం దగ్గర నుంచి, అలాగే సీతంపేట 198 పోలింగ్ బూత్ వరకు మనం చర్చించుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు 198 నుంచి అలాగే 299 పోలింగ్ బూత్ స్టేషన్ వరకు, అంటే సీతంపేట 2వ పోలింగ్ బూత్ నుంచి మంగళపాలెం 2వ బూత్ వరకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ల్లో 2019 ఎలక్షన్లో ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు శాతం వచ్చాయి, అంటే ఎన్నెన్ని గ్రామంలో ఏ పార్టీకి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి, ముఖ్యంగా ప్రధాన పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఆయా గ్రామాల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యంగా ముందుగా మనం 198 పోలింగ్ బూత్ స్టేషన్ చూసుకుంటే అది సీతంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 236, తెలుగుదేశం పార్టీకి 237, అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ఓటు ఎక్స్ట్రా వచ్చింది. అలాగే కొత్త వలసలో ముఖ్యంగా 199 నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ముఖ్యంగా కొత్త వలసలో 16 పోలింగ్ బూత్ స్టేషన్లు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిగా 199 పోలింగ్ బూత్ తీసుకుంటే అక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 248, తెలుగుదేశంకి 158. ఇక్కడ కొత్త వలస 1లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎక్కువ వచ్చాయి. అలాగే కొత్త వలస 2200 పోలింగ్ బూత్ చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 328, తెలుగుదేశం పార్టీకి 409. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 200 పోలింగ్ బూత్ లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక ఓట్లు పోలయ్యాయి. అలాగే 201 కొత్త వలస పోలింగ్ బూత్ చూసుకుంటే ఇక్కడ 193 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 230 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. అలాగే 202 కొత్త వలస పోలింగ్ బూత్ చూసుకుంటే 343 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 289 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పోలయ్యాయి. అలాగే 203 కొత్త వలస పోలింగ్ బూత్ చూసుకుంటే 352 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 340 తెలుగుదేశం పార్టీకి ఓట్లు పోలయ్యాయి. అలాగే 204 కొత్త వలస పోలింగ్ బూత్ చూసుకుంటే 212 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 239 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. అలాగే 205 కొత్త వలస పోలింగ్ బూత్ స్టేషన్ లో మనం చూసుకుంటే 323 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 159 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. అలాగే 206 కొత్త వలస పోలింగ్ బూత్ మనం చేసుకుంటే ఇక్కడ 258 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 240 ఓట్లు తెలుగుదేశం పార్టీకి కూడా పోలయ్యాయి. అలాగే 207 కొత్త వలస పోలింగ్ బూత్ మనం చూసుకుంటే ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 207 ఓట్లు పోలైతే వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీకి 257 ఓట్లు పోలయ్యాయి. అలాగే 208 కొత్త వలస పోలింగ్ బూత్ చూసుకుంటే మనం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 237, అలాగే తెలుగుదేశం పార్టీకి 267 ఓట్లు పోలయ్యాయి. అలాగే 209 కొత్త వలస పోలింగ్ బూత్ స్టేషన్ మనం చూసుకుంటే ఇక్కడ 345 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 392 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. అలాగే 210 కొత్త వలస పోలింగ్ బూత్ చూసుకుంటే 244 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 223 ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఓట్లు నమోదయ్యాయి. అలాగే 211 కొత్త వలస పోలింగ్ బూత్ చూసుకుంటే ఇక్కడ 180 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 179 ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఓట్లు నమోదయ్యాయి. అలాగే 212 కొత్త వలస పోలింగ్ బూత్ చూసుకుంటే ఇక్కడ 331 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైతే 273 ఓట్లు తెలుగుదేశం పార్టీ తన ఖాతాలో సాధించుకుంది. అలాగే
213 కొత్త వలస పోలింగ్ బూత్ మనం చూసుకుంటే 323 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 305 ఓట్లు తెలుగుదేశం పార్టీకి కూడా ఈ యొక్క 213 ఓట్లలో 13 పోలింగ్ బూత్ స్టేషన్లో పార్టీ ఈ విధంగా సాధించుకున్నాయి. అలాగే 214 కొత్త వలస పోలింగ్ బూత్ చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 209, టీడీపీకి 314 ఓట్లు పోలయ్యాయి. అలాగే 215 పాత శంకరపాలెం చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 339 ఓట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి 250 ఓట్లు వచ్చాయి. అలాగే 216 అర్ధన్నపాలెం చూసుకుంటే 244 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 305 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. అలాగే 217 పోలింగ్ బూత్ చీపురు వలస మనం చూసుకుంటే ఇక్కడ 435 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 482 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. అలాగే 218 పోలింగ్ బూత్ అయినటువంటి రాజపత్రిపాలెం మనం చూసుకుంటే ఇక్కడ 377 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 154 ఓట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. అలాగే ఇంకొక 2219 రాజపత్రిపాలెం చూసుకుంటే ఇక్కడ 239 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 232 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. అలాగే 220 ఎగువ ఎర్రవానిపాలెంలో మనం చూసుకుంటే 88 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 141 ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించుకున్నాయి. అలాగే 221 చీడు వలస పోలింగ్ బూత్ మనం చూసుకుంటే 271 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 359 ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించుకున్నాయి. అలాగే 222 పోలింగ్ బూత్ సుందరయ్యపేట మనం చూసుకుంటే ఇక్కడ 246 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 42 ఓట్లు మాత్రమే, కేవలం 42 ఓట్లు మాత్రమే సుందరపేటలో తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. అలాగే 223 ఎంఆర్ పురం మనం చూసుకుంటే ఇక్కడ 295 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 236 ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించుకున్నాయి. అలాగే ఎంఆర్ పురం ఇంకో పోలింగ్ బూత్ మనం చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 267 ఓట్లు సాధిస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ 273 ఓట్లను సాధించింది. అలాగే 225 పోలింగ్ బూత్ గులివెందార్లో మనం చూసుకుంటే ఇక్కడ 434 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 369 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. అలాగే 226 గనిసెట్టిపాలెం పోలింగ్ బూత్ చూసిలో చేసుకుంటే మనం 460 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటే తెలుగుదేశం పార్టీ 379 ఓట్లను సాధించుకుంది గనిసెట్టిపాలెంలో. ఇక 227 మంగళపాలెంలో మనం చూసుకుంటే పోలింగ్ బూత్ చూసుకుంటే 321 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటే 419 ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. అలాగే మంగళపాలెం 2లో చూసుకుంటే పోలింగ్ బూత్ 228 చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 217 ఓట్లు, తెలుగుదేశం పార్టీ 289 ఓట్లను సాధించుకుంది. అలాగే 229 మంగళపాలెం ఇంకో పోలింగ్ బూత్ మనం చూసుకుంటే ఇక్కడ కూడా 279 ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటే 392 ఓట్లను తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. ఇలాగా ఇంకా మహా అయితే కొత్త వలస మండలంలో ఇంకా సుమారు ఒక 6-7 గ్రామాలు ఉండిపోయి వీడియో ప్రొలాంగ్ అయిన దృష్ట్యా వీటిలో కూడా తదుపరి వీడియోలో మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి ఏ గ్రామాల్లో తెలుగుదేశానికి మిగతా ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయో తెలిసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అలాగే రేపు వీడియోలో ముఖ్యంగా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నాయి, స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, మీకు అలాగా మొత్తంగా పూర్తిగా వివరాలు నెక్స్ట్ వీడియోలో తెలిపే ప్రయత్నం అయితే మీకు చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే ఇంతవరకు మీరు మీ Q99 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ వెంటనే మీ మొబైల్లో పొందగలుగుతారు.